హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఎన్నో ప్రశ్నలు సంధించిన ఎంతో ఫ్రస్ట్రేషన్ గురి చేసిన T20 సిరీస్ ఎట్టకేలకు ముగిసింది. అయితే ఇక ముందు రాబోతున్న సిరీస్ మనం మునుపటి సిరీస్ లాగా బాధపడ్డాలు లేదంటే ఎందుకురా ఇలా జరుగుతుందని ఫ్రస్ట్రేషన్ గురవ్వడాలు ఏ మాత్రం ఉండవు. ఎందుకంటే మనందరి ఫేవరెట్స్ రోకోలు ఈ సిరీస్ లో భాగంగా అడుగు పెట్టబోతున్నారు కాబట్టి తప్పకుండా మన వద్ద ఉన్న ప్రైమ్ ప్లేయర్స్ అందరినీ నింపుకొని ఈ స్క్వాడ్ సిద్ధంగా ఉంది. కాబట్టి T20 సిరీస్ లో జరిగిన డ్యామేజ్ ను కాస్తైనా కవర్ చేసుకుంటూ ODI సిరీస్ లో డామినేషన్ చూపించి సిరీస్ సొంతం చేసుకుంటారు అని గట్టి కాన్ఫిడెన్స్ తో మనందరం ఉన్నాం. అయితే ఇదే కాన్ఫిడెన్స్ గ్రౌండ్ లో కూడా తీసుకెళ్లి మన వాళ్ళు మ్యాచ్ గెలవాలి అంటే తప్పకుండా T20 సిరీస్ లో ఎలా అయితే గ్రౌండ్ కండిషన్ సరిగా అసెస్ చేయకోకుండా ప్లేయింగ్ గ్రౌండ్ ప్రాపర్ గా సెలెక్ట్ చేయకోకుండా వెళ్లి సిరీస్ ఓడిపోయారో ఆ రెండు మిస్టేక్స్ ని రిపీట్ చేయకోకుండా ఈసారి ఎడ్జ్బిసన్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ కండిషన్స్ అన్నిటిని ప్రాపర్ గా అసెస్ చేసి మన వద్ద ఉన్న స్క్వాడ్ లో నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11 పిక్ చేసుకొని వెళ్తే తప్పకుండా మునుపటి జరిగిన డ్యామేజ్ అయితే కవర్ చేసుకోవచ్చు. అయితే వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ 11 తో వెళ్తే ఒక డామినేటింగ్ విక్టరీ వస్తుందో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసిన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ డే రోజున వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే హైస్ 26 డిగ్రీస్ ఉంటే లోస్ 14 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఇక వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఏ మాత్రం లేదు, 0% త్రూ అవుట్ ద డే సన్నీగానే ఉంటుంది. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఎడ్జ్బిసన్ లో కాస్త అన్ఈవెన్ బౌన్స్ ఉన్నప్పటికీ బ్యాటింగ్ ట్రాక్ ఇక్కడ హైయెస్ట్ స్కోర్ 409 గా నమోదైంది 2015 లో. ఇక్కడ హైయెస్ట్ సక్సెస్ఫుల్ గా చేస్ చేసింది వచ్చేసి 332. ఇక లోయెస్ట్ డిఫెండ్ ఎంత అంటే 129. అది యాక్చువల్ గా రెయిన్ షార్ట్ గేమ్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా అయితే డిఫెండ్ చేసుకుంది. సో ఆన్ యావరేజ్ గా అబౌవ్ 280 అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ అయితే వస్తుంది. సో కాస్త బ్యాటింగ్ ట్రాక్ గానే కన్సిడర్ చేసి ఇక టాస్ గెలిస్తే బ్యాట్ ఫస్ట్ తీసుకోవాలా బౌల్ ఫస్ట్ తీసుకోవాలంటే ఆబ్వియస్లీ బౌల్ ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే బోర్డ్ పైన స్కోర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దానికి అనుగుణంగా మన గేమ్ ప్లాన్ చేసుకొని క్యాలిక్యులేటెడ్ గా రన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ట్రాక్ లో బెటర్ స్కోర్ ఏది అనేది అంత ఈజీగా జడ్జ్ చేయలేం కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అంటే మన స్క్వాడ్ కనుక ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఒక్క రవీంద్ర జడేజాని మినహాయిస్తే ఆల్మోస్ట్ ఆల్ మన వద్ద అవైలబుల్ గా ఉన్న అందరు సీనియర్లు ఈ స్క్వాడ్ లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నారు. బట్ క్వశ్చన్స్ ఎక్కడ రైజ్ అయ్యాయంటే విరాట్ యొక్క ఫిట్నెస్ పైన అయితే రైజ్ అయ్యాయి. అతను ఇంజరీ నుంచి కోలుకొని వస్తాడా, అవైలబుల్ గా ఉంటాడా అని కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినప్పటికీ రీసెంట్ గా కొన్ని వెబ్సైట్స్ లో వస్తున్న న్యూస్ ప్రకారం కింగ్ ఈస్ బ్యాక్ ఫర్ ద ఫస్ట్ ODI అని తెలుస్తా ఉంది. సో విరాట్ కోహ్లీ తప్పకుండా ఈ ODI మ్యాచ్ అయితే ఆడతాడు. తెలిసిన విషయమే, ఇతను లాస్ట్ ఆడింది వచ్చేసి జనవరిలో అగేన్స్ట్ న్యూజిలాండ్. అప్పుడు ఒక మంచి సెంచరీ కూడా స్కోర్ చేశాడు. సో కింగ్ కోహ్లీ ఆ 100 సెంచరీ మార్కుని అందుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క ODI మ్యాచ్ ఇక్కడ నుంచి ఆడాలి. సో కనీసం 3 మ్యాచ్లకు ఒక 2 సెంచరీలు మన కింగ్ కోహ్లీ కొట్టినా కూడా ఆ 100 సెంచరీస్ మార్క్ అయితే 2027 ODI వరల్డ్ కప్ కంప్లీట్ అయిపోయే లోపు అందుకుంటాడు. సో ఫ్యాన్స్ అందరికి ఇది గుడ్ న్యూసే, కోహ్లీ అవైలబుల్ గా ఉంటాడు. ఇక మన బౌలింగ్ లో కాస్త ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది మూడో సీమర్. ప్రైమ్ సీమర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ సెకండ్ సీమర్ గా వచ్చేసి హర్షదీప్ సింగ్ తీసుకుంటే థర్డ్ ఫాస్ట్ బౌలర్ గా మనకి ప్రిన్స్ యాదవ్ అండ్ ప్రసీద్ కృష్ణ ఇద్దరు అవైలబుల్ గా ఉన్నారు. సో వాళ్ళిద్దరు రీసెంట్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్స్ యాదవ్ తో వెళ్తేనే బాగుంటుంది. ప్రసీద్ కృష్ణ T20 టూర్ లో అంత ఆశించిన మేర పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి కాస్త మైండ్ సెట్ దెబ్బతిని ఉంటుంది. వేరే ప్రిన్స్ యాదవ్ విషయానికి వచ్చేసి ఒక మ్యాచ్ తీసేస్తే మిగతా మ్యాచ్ లో అంతా అద్భుతంగానే బౌలింగ్ చేశాడు అండ్ హై ఆన్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకుంటే గనక టీమిండియా కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. దో గుర్నూర్ బర్ ఉన్నప్పటికీ అతనికి నాకు తెలిసి ఈ మ్యాచ్ లో అయితే డెబ్యూ ఇవ్వరు. ప్రెసెంట్ మన పరిస్థితి అంతేం బాగాలేదు. సో దానివల్ల మన వాళ్ళు బెస్ట్ 11 తోనే వెళ్లే అవకాశాలు ఉంటుంది. ఇక ఇంకొక కాల్ ఎక్కడొస్తుంది అంటే KL రాహుల్, ఇషాన్ కిషన్ అని తప్పకుండా ఆ నంబర్ 5 నంబర్ 6 స్లాట్స్ కోసం అయితే ఒక పోటీ అనేది ఉంటుంది. బట్ మొట్టమొదటి ODI కోసం మటుకు నాకు తెలిసి KL రాహుల్ తోనే వెళ్తారు. ఎందుకంటే అతను రీసెంట్ గా కంక్లూడ్ అయిన IPL లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అండ్ ఎప్పుడైనా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది టీమ్ కి KL రాహుల్ అందిస్తాడు. వేరే ఇషాన్ కిషన్ విషయానికి వచ్చేస్తే ప్రెసెంట్ పూర్ ఫామ్ అనేది కొనసాగుతా ఉంది కాబట్టి రీసెంట్ గా 50 వచ్చినచ్చు. బట్ అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంత గొప్ప ఫామ్ లో ఏం లేడు. సో ఇషాన్
కిషన్ అండ్ కేఎల్ రాహుల్ గనక టాస్ వస్తే తప్పకుండా కేఎల్ రాహుల్ నే పిక్ చేసుకుంటారు. ఇక మిగతా కోర్ టీం అయితే అలాగే ఉంటుంది. బట్ నితీష్ కుమార్ రెడ్డి మనం లాస్ట్ ఓడిఎస్ అన్నప్పుడు ఆడాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లేడు కాబట్టి అతని ప్లేస్ లో స్ట్రైట్ అవే శివం దూబే 2 ఏళ్ల తర్వాత ఓడిఐ మ్యాచ్ ఆడడానికి చోటైతే సంపాదించుకున్నాడు. ఎందుకంటే మన వద్ద ప్రెసెంట్ పేస్ ఆల్రౌండర్స్ ఎవరు లేరు, ఉన్నది శివం దూబే ఒక్కటే. దూబేని తీసుకోవచ్చు కానీ బట్ 50 ఓవర్లు మరి ఫీల్డింగ్ ఎలా మేనేజ్ చేస్తారో కాస్త అదే ప్రశ్నార్థకంగా ఉంటుంది. దూబే ఫీల్డింగ్ పై మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ అవైలబుల్ గా ఉన్నారు. సో సుందర్ని ప్లేయింగ్ లెవెల్కి తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఫ్యాన్స్ కింద కామెంట్లో మోత మోగిచ్చేస్తారు. అండ్ దాంతో పాటు ఈ సెటప్ కూడా ప్రజెంట్ సూట్ కార్డ్ ఫామ్ లో ఏం లేడు కాబట్టి ఇద్దరిలో కల్లా కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ వైజ్ వెళ్ళి అక్షర్ పటేల్ నే పిక్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను. సో ఇది మినహాయిస్తే ఇక మిగతా డిపార్ట్మెంట్స్ అంతా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చెప్తా చూడండి. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ శుభ్మాన్ గిల్ అండ్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ at number 3, శ్రేయస్ అయ్యర్ at number 4, కేఎల్ రాహుల్ at number 5, శివం దూబే at number 6, అక్షర్ పటేల్ at number 7, కుల్దీప్ యాదవ్ at number 8, జస్ప్రీత్ బుమ్రా at number 9, హర్షదీప్ సింగ్ at number 10 అండ్ ప్రిన్స్ యాదవ్ at number 11. సో ఇది ఓవరాల్ గా మన ప్లేయింగ్ లో చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే బుమ్రా అండ్ దాంతోపాటు రోకోల్ బ్యాక్ ఇన్ టు ద 11 వచ్చేసారో అసలు T20 సెటప్కి ఈ సెటప్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం భయపడాల్సిన అక్కర్లేదు. తప్పకుండా టీమిండియా ఒక డామినేటింగ్ విక్టరీ సొంతం చేసుకోవడానికి హెవీగా ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. టాప్ టు ద బాటం మీరు చూసుకున్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ బెటర్ ప్లేయర్స్ ఈ లైనప్ లో ఉన్నారు. ముఖ్యంగా గిల్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంకా రోహిత్ శర్మ గురించి మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఎటు చూసినా కూడా మన వద్ద బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే అవైలబుల్ గా ఉన్నారో వాళ్ళే ఈ ప్లేయింగ్ లెవెన్ లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం గుండెల పైన చెయ్యి వేసుకొని మ్యాచ్ చూడొచ్చు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా మ్యాచ్ ముందే ప్లేయింగ్ లోనే ప్రకటించేస్తారు కదా. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైం అంతగా ప్లేయింగ్ లోనే అయితే ప్రకటించలేదు. సో ఒకవేళ ప్లేయింగ్ లెవెన్ కనుక వచ్చేస్తే ముందుగానే కింద కామెంట్ లో అయినా పిన్ చేస్తాం, లేదా ఎడిటింగ్ చేసేటప్పుడైనా కూడా ఆ ప్లేయింగ్ లోన్ అయితే యాడ్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళ ప్లేయింగ్ లో ఎలా ఉంటుంది అంటే తప్పకుండా T20లో టాప్ ఆర్డర్ లో ఆడిన బట్లర్ మిడిల్ ఆర్డర్ పుష్ అవుతాడు. ఇక డౌన్ ఆర్డర్ వచ్చేసి శామ్ కరన్ అండ్ జేకబ్ బెతెల్ తో అయితే వాళ్ళు వెళ్లే అవకాశాలు ఉంటుంది. ఇక పేస్ బౌలింగ్ అటాక్ వచ్చేసి మోస్ట్ లైక్లీ జఫర్ ఆర్చర్ అండ్ జాస్టంగ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఉంటారు. ఇక దాని తర్వాత షకీబ్ హుసేన్ ఏమైనా తీసుకుంటే కనుక ఆ అర్లీ స్వింగ్ కోసం తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఇక ఆదిల్ రషీద్ యాజ్ యూజువల్ ఎలాగో ప్లేయింగ్ లోనే ఉంటాడు. సో ఇవన్నీ జస్ట్ మా ప్రెడిక్షన్స్ మాత్రమే. ఒకవేళ ప్యూర్ ఒరిజినల్ ప్లేయింగ్ లో వాళ్ళు అనౌన్స్ చేస్తే దాన్ని తప్పకుండా మేము అప్డేట్ చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ ఒక కోర్ టీం అనేది మైండ్ లో అయితే ఉంటుంది కదా. సో ఆ కోర్ టీం అయితే తప్పకుండా ఆబ్వియస్లీ ఇలాగానే ఉంటుంది. ఇండియాకి ఎక్కడి నుంచైనా థ్రెట్ ఉంది అంటే తప్పకుండా ఇనీషియల్ గా బౌలింగ్ చేయడానికి జఫర్ ఆర్చర్ అండ్ జాస్టంగ్ అయితే అందుబాటులోకి వస్తారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి టీమిండియాకి ఒక థ్రెట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా జఫర్ ఆర్చర్కి అటు కోహ్లీ పైన అండ్ హిట్ మ్యాన్ పైన అప్పర్ హ్యాండే ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని మన వాళ్ళు కాస్త నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాటింగ్లో కూడా బట్లర్ రీసెంట్గా ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మీరు చూసే ఉంటారు. అండ్ హ్యారీ బ్రూక్ కూడా అద్భుతమైన ఫామ్లోకి వచ్చేసాడు, మన సెంచరీ మిస్ అయింది. సో వీళ్ళిద్దరిని కనుక మన టీమిండియా అడ్డుకోగలిగితే మిడిల్ ఆర్డర్ని కాస్త కంట్రోల్ చేయొచ్చు. ఇక టాప్ ఆర్డర్లో బెన్ డకెట్ నుంచి అంత పెద్ద థ్రెట్ ఉండదు, ఎందుకంటే అతను ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేడు. సో మనకి థ్రెట్ వచ్చేదల్లా ఈ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ నుంచి అండ్ దాంతోపాటు లోయర్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ నుంచినే. కాబట్టి టీంని దానిపైన బాగా ఫోకస్ చేస్తే కనుక ఈజీగా మనం మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ తెలియజేయండి. నేనైతే కింగ్ కోహ్లీనే ప్లేయర్ టు వాచ్ అవుట్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను. సో ఇది వీడియో, మరి నెక్స్ట్ వీడియో వస్తున్నాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోయింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.